దేవునికి వందనాలు. మరి నాకు మీ తల్లిదండ్రులకి వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, మా అబ్బాయిది లాస్ట్ సండే కొంచెం ఇష్యూ జరిగింది. ఏంటంటే ఇష్యూ అంటే చిన్నది కాదు. ఫ్రెండ్స్ హైదరాబాద్ తీసుకెళ్ళి మాట్లాడొద్దాం రా అని చెప్పి క్రైమ్ బ్రాంచ్లో ఇరికిచ్చారు మా అబ్బాయి. దాన్ని బట్టి నేను ఇక్కడ చర్చిలో ఉండగానే నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా సంగతి అప్ప మన పరిస్థితి ఇట్లా ఉంది, బాబెట్లా వెళ్ళాడంట అని చెప్పాను. వెళ్తే అమ్మ చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ, నేను వాడిని వెళ్ళొద్దని చెప్పాను. నీకు 2 నెలల క్రితమే కేసు అయ్యిద్దని చెప్పాను. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాడు కదా, ఏం జరిగింది అన్నట్టు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాను. ఏదేమైనా తీసుకెళ్ళి కేసులో ఇరికిచ్చారు. నేను అప్పుడు అప్ప అని అడిగినప్పుడు ప్రార్థన చేద్దామమ్మా, ఏం కాదులే అన్న, ప్రార్థన చేయండి చేశాడు. నేను అబ్బాయి వెళ్ళిపోగానే బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా మరి నీ చిత్తం ఎట్లా ఉందో నాకు తెలియదు, మనుషుల వల్ల అయితే కాదు, మనుషులకి ఏం జరిగిందో మనుషులకు తెలియదు, కానీ సర్వశక్తి మంత్రమైన తండ్రిని నేను ఉన్నావు, ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభా, నీ పాదాల దగ్గర పెట్టి నేను బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఆ బిడ్డని చెయ్యి విడవకయ్యా, కళ్ళు మూసుకోవద్దు, ముఖం తిప్పుకోవద్దయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకో. నీకు ఇష్టమైతే నా బిడ్డని విడిపించు, లేదా ఈ దారి నుంచి మనిషి నీ దగ్గరకు తెచ్చుకోవాలనుకున్నా, నీ పాదాల దగ్గర పడేసుకోవాలనుకుంటున్నావా, అలా అయినా చెయ్యి ప్రభా. నేను ఆ బిడ్డ కోసమే ప్రార్థన చేస్తున్నాను అని 2 మాటలు బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ పోలీస్ స్టేషన్ నుంచి పోను, నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. రాత్రి అంతా కూర్చొని అయ్యా నేనైతే ఆడతాను, ఏం చేయలేను ప్రభా, ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, మనుషులు ఎవరు సహాయం చేయబోయినా నువ్వు ఉన్నావు ప్రభా. ఒకటే ప్రార్థన, అబ్బా నా జీవితంలో శ్రమ వచ్చినప్పుడు నేను థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని ప్రార్థన చేసుకుని, ఈ శ్రమలో నాకు అది కూడా రావటం లేదు అని చెప్పి కూర్చొని అసలు ఏం అడగాలో కూడా నాకు తెలియటం లేదు. 3వ రోజు కల్లా మళ్ళీ ఇక్కడ గుడ్ ఫ్రైడే రోజు కల్లా చర్చిలో ఉండి, ఇదే రోజు చర్చిలో నిన్నగాక మొన్న చర్చిలో ఉంటే వాళ్ళందరికి వాళ్ళే ఫోన్ చేసి ఆ కొట్టించిన అబ్బాయి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేనే కొట్టించిన నా అబ్బాయికి ఏం సంబంధం లేదు, నా అబ్బాయికి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని కేసు ద్వారా అమ్మాయిని ఏం చేయటానికి వీల్లేదు, అబ్బాయిని లేదా మీరెవరు కూడా ఇబ్బంది పెడతానికి లేదు, ఏదన్నా ఉంటే మన ఇద్దరం తేల్చుకుందాం అని చెప్పి వాళ్ళందరికి వాళ్ళే ఫోన్ చేసి ఆ కేసు కానీ మాట్లాడతాం కానీ ఏది సెటిల్మెంట్ కానీ ఏది లేకుండా వాళ్ళకందరికి వాళ్ళే ఫోన్ చేసి తీసేసారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, కారిస్ మైకిల్ దేవుడు ద్వారా మహిమపరచు